అందరికీ నమస్కారం అండి. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి 2 కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్య అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలను ఈ వీడియో ద్వారా మనం గమనిస్తున్నాం. సదరు విషయాన్ని మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు తెలియచేసినట్లయితే ఉపయుక్తంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో ద్వారా సమాచారాన్ని అందించడం జరుగుతోంది. వివరాల్లోకి వెళితే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మే నెల 15వ తేదీ నుండి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం జూనియర్ కళాశాలలో ప్రవేశానికి కొరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అడ్మిషన్ నోటిఫికేషన్ వెలువడటం జరిగింది. అర్హులైనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల బాలికలకు, శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల బాలురకు కేటాయించబడి అర్హులైన విద్యార్థుల కొరకు ఆన్లైన్లో దరఖాస్తులని ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవటం కోసం మే 15 నుంచి మే 31, 2025 వరకు అర్హత ఉన్నటువంటి విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. అప్లికేషను ఇంగ్లీష్ భాషలో లభ్యమవుతుంది, గమనించగలరు. విద్యార్థులు admission.tirumala.org అనేటువంటి వెబ్సైట్ను ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వటం జరుగుతుంది. అనంతరం వారికి స్టూడెంట్ మాన్యువల్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ స్టూడెంట్ మాన్యువల్ ఇన్ తెలుగు అనేటువంటి 2 బాక్సులు కనిపిస్తాయి. మనకి ఎంపిక చేసుకున్నటువంటి భాషకు సంబంధించినటువంటి బాక్స్ నుంచి మాన్యువల్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ మాన్యువల్ను డౌన్లోడ్ చేసుకున్న అనంతరం దాన్ని క్షుణ్ణంగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారు అందులోని సారాంశాన్ని మొత్తాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు స్క్రీన్ మీద వెబ్సైట్ను ఓపెన్ చేయగానే మనకు కనిపించేటువంటి హోమ్ పేజ్ని ఇక్కడ గమనిస్తున్నాం. జూనియర్ కాలేజెస్ క్లిక్ చేయగానే 2 జూనియర్ కాలేజీ వివరాలు లభ్యమవుతాయి. బాలురకు పద్మావతి జూనియర్ కళాశాల, బాలురకు శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల వివరాలు, అందులో లభ్యమయ్యేటువంటి సీట్లు, మీడియము, గ్రూపుల వివరాలు మనకి కనిపించడం జరుగుతుంది. జూనియర్ కాలేజ్ కింద మాన్యువల్ ఇన్ ఇంగ్లీష్, మాన్యువల్ ఇన్ తెలుగు ఉంటుంది. అవసరమైనటువంటి భాషలో ఉన్నటువంటి మాన్యువల్ను మనం డౌన్లోడ్ చేసుకునేటువంటి సౌలభ్యం ఉందనే విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ జూనియర్ కళాశాలను క్లిక్ చేయగానే మనకు కావాల్సినటువంటి వివరాలు, గ్రూపులు, అర్హత, సీట్ల భర్తీ ఏ విధంగా చేస్తారు, గైడ్ లైన్స్ అన్నీ మనకి కనిపించడం గమనించవచ్చు. ఇక్కడ మనం నెక్స్ట్ ఆప్షన్లో వెళ్ళినట్లయితే స్క్రీన్ ఇలా కనిపిస్తుంది. అనంతరం అక్కడ ఒక చెక్ మార్క్ ఉంటుంది. చెక్ మార్క్లో క్లిక్ చేసి మనం సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, ప్రాస్పెక్టస్ మరియు గైడ్ లైన్స్కు సంబంధించి. అనంతరం మనకు కనిపించేటువంటి వివరాలు ఇక్కడ చూసినట్లయితే వారు ఆన్లైన్లో ఏ విధంగా అయితే వివరాలను నమోదు చేశారో విద్యార్థుల యొక్క 10వ తరగతిలో పొందినటువంటి మార్కుల వివరాలు, రిజర్వేషన్ ఆధారంగా ఆయా కళాశాలలో ఆన్లైన్లో తాత్కాలికంగా సీట్ల కేటాయింపు అనేటువంటిది జరుగుతుంది. వారికి సీటు కేటాయించబడినటువంటి విషయాన్ని సదరు స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్కు SMS పంపుతారు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే మనం రిజిస్టర్ అయ్యేటువంటి సమయం నుంచి అడ్మిషన్ పొందగోరేటువంటి సమయం వరకు తప్పనిసరిగా ఒకే మొబైల్ నెంబర్ను ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మొబైల్ వినియోగంలో నంబర్లు మార్పు చేయకుండా ఉన్నట్లయితే సకాలంలో వివరాలు మనకు అందచేయబడటం జరుగుతుంది. ఎవరైతే సీటు పొంది ఉన్నారో వారు వారి యొక్క ధృవీకరణ పత్రాలు
మార్క్ లిస్ట్ కానివ్వండి, కమ్యూనిటీ కానివ్వండి, ఇన్కమ్ కానివ్వండి, వీటన్నిటిని అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సరైన సమయంలో సరైన విధంగా వాటిని అప్లోడ్ చేసినట్లయితే సమాచారాన్ని సంబంధిత అధికారులు ధృవీకరించుకోవడానికి వీలవుతుంది. ఎలాంటి పొరపాట్లకి తావివ్వకుండా మాన్యువల్ను చదివి వివరాలకి అనుగుణంగా డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ అనంతరం చెక్ మార్క్ ఉంటుంది. అనంతరం మనం డిక్లరేషన్ లాంటిది ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇచ్చి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లాగిన్ కూడా కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి లాగిన్ అవ్వటం కోసం స్టూడెంట్ మొబైల్ నంబర్ కానీ, ఐడి కానీ, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిసారిగా వివరాలు నమోదు చేయాలనుకునేవారు లాగిన్ కొరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం మనకు అవసరమైనటువంటి వివరాలు స్టూడెంట్ యొక్క ఫోటోగ్రాఫ్ను అప్లోడ్ చేయాలి. దానికి వారు నిర్దేశించినటువంటి కేబీలో నిర్దేశించినటువంటి ఫార్మాట్లో ఫోటోను అప్లోడ్ చేయాలి. అనంతరం మొబైల్ నెంబర్ని క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినట్లయితే మొబైల్ నెంబర్కి యూజర్ ఐడి, పాస్వర్డ్ లేదా ఓటీపీ ద్వారా వారి రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఈ వెబ్సైట్లోనే మనం గమనించినట్లయితే హెల్ప్ లైన్ నెంబర్లు కూడా కనిపిస్తాయి. ఆ హెల్ప్ లైన్ నెంబర్లు సంబంధిత కళాశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల వివరాలు పొందుపరచబడి ఉంటాయి. వారితో సంప్రదించి మనకు ఉన్నటువంటి అనుమానాలను నివృత్తి చేసుకునవచ్చు. ఈ స్క్రీన్లో హెల్ప్ లైన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. 2 కళాశాలకు సంబంధించి 3 చొప్పున ఉపాధ్యాయుల యొక్క లేదా కాలేజీకి సంబంధించినటువంటి లెక్చర్స్కి సంబంధించినటువంటి వివరాలు కనిపిస్తున్నాయి. వారికి హెల్ప్ లైన్ ద్వారా సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. కాబట్టి సదరు విషయాల్ని తిరుమల తిరుపతి దేవస్థానము వారిచే నిర్వహించబడేటువంటి కళాశాలలో ప్రవేశం నిమిత్తము, అలాగే హాస్టల్లో ప్రవేశం కొరకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి సమాచారాన్ని చేరవేసినట్లయితే వారికి ఉపయుక్తంగా ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ. 12